సరే, మనం బాగా రెస్ట్ తీసుకోవచ్చు. ఓహో, ఓహో, ఇంత పొద్దున్న ఎక్కడికి వెళ్తున్నావు? ఓ అలాగా, సరే నేను నీకు సాయం చేస్తాను. ఓకే బాయ్. నేను అది చేయలేదు. అబద్ధం చెప్పకు, అది ఇచ్చేసేయ్. సన్నీ, నువ్వే దొంగతనం చేసావు. లేదు, తప్పకుండా దీనికి శిక్ష ఉంది. ఏమైంది మీకు? ఎందుకు ఇద్దరు గొడవ పడుతున్నారు? మా చోట్ని ఎవరో దొంగతనం చేశారు, అది తనే అయి ఉంటుంది. నేనేం దొంగిలించలేదు. నువ్వే చేసావు. నా ఇల్లు చుట్టూ నేను వెతికేశాను, నువ్వు మాత్రమే ఇక్కడ ఉన్నావు, అందుకని నువ్వే చేసుంటావు. నాకు తెలుసు. ఇలా చూడు చీకి, ఖచ్చితంగా తన ఆరోపిని తీసుండదు. దాన్ని పెట్టుకుని సన్నీ ఏం చేస్తాడని అనుకుంటున్నావు? అలా అయితే నువ్వు నన్నే తప్పు చెప్తున్నావు కదా. ఒక్క నిమిషం ఉండు. ఈ సమస్య నువ్వు నా దగ్గర వదిలేయి. నేను త్వరగానే నిజమైన దొంగనే కనిపెట్టాను, వాడిని నీ ముందు నిలబెడతాను. అలాగే చెయ్యి, అది మంచిదే. నీ ఫ్రెండ్ని కాపాడడానికి నేను ఒక ఛాన్స్ ఇస్తాను. సంతోషం. ముందు మనం చేయాల్సింది ముందే నుంచి ప్రారంభించేది. నువ్వు ఎందుకు ఇంటీరియర్ డెకరేటర్ అని పిలిచి పని చేయకూడదు? నాకెందుకు అదంతా? నా ఇంటిని నేనే అందంగా మార్చుకుంటాను. మనం ఆ చోటుకు వచ్చేసాము. ఇక్కడే నేను అది పెట్టాను. ఇక్కడే ఈ రాయికి పైన. సరే, దీన్ని చూసి క్లూ దొరుకుతుందనే చెప్పు. ఒక్క నిమిషం, ఈ క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేట్ చేయడానికి నాకు టైం ఇవ్వు. ఆ దొంగ తప్పకుండా క్లూ వదులుంటాడు. కనిపెట్టేశాను. ఇదిగో అక్కడ చూడండి, ఇది వాడి చేయరేగా. ఆ దొంగ దగ్గర పడ్డాం, వెంటనే మనం కనిపెట్టేద్దాం. అవును, ఇది ఎవరి చేతి గుర్తులని మనం ఎలా కనిపెట్టేది? అది ఈసైన విషయం. ఇక్కడ జీవించి అందరినీ మనం చెక్ చేయాల్సిందే. బయట చెప్తే ఆ దొంగ హుషారై ఇక్కడి నుంచి పారిపోతాడు. సంతోషం, చాలా మంచి ఐడియా. ఇక్కడ చూడు, నీ చేతి గుర్తు ఆ దొంగోడి చేతి గుర్తు ఒకటిగా ఉంది కదా. ఏమన్నావు? అలా అయితే ఇది నిజమే. ఇంత పెద్ద తప్పు నేను చేసేనా? ఇలా చూడు, వీడు టైం పాస్ కోసం మనల్ని ఆడపడిస్తున్నాడు. నువ్వు చాలా సరిగ్గా చెప్పావు. సరే, ఇది నా చెయ్యే కదా, నేను ఎలా ఇది చేయగలుగుతాను చెప్పు. నువ్వు నీ ఇన్వెస్టిగేషన్ బాగా చెయ్యి. సరే, ఓకే ఓకే. అందరం కాస్త ప్రశాంతంగా ఉండాలి, అప్పుడే మనం మెదుడు పనిచేస్తుంది. తప్పకుండా ఈ చోట్లో ఏదో ఒక గుర్తు దొరుకుతుంది. అరే దేవుడా, నాకు పిచ్చి పట్టేలా ఉంది. ఇలాగే వెళ్తే ఇంకా అంతే. ఒకవేళ అది విరిగిపోయి ఉంటే, ఒకవేళ ఎవరైనా దాన్ని పాడు చేసుంటే, ఎలాగైనా సరే అది నాకు మళ్ళీ కావాలి. ఇలా చూడు, ఇక్కడ రండి, త్వరగా ఇలా చూడండి. అవును, ఇది ఏంటి? దీని ద్వారానే వాడు ఎస్కేప్ అయ్యాడు. సరే, ఏం చెప్పాలనుకుంటున్నావు? ఆ దొంగ ఈ దారిలోనే వెళ్ళాడు. స్ట్రైట్ గా వెళ్లకుండా గుంతలు దోకుంటూ వెళ్తున్నాడు. ఆలోచించి చూడు, టన్నల్ దోరగా వెళ్తే దొరకమని ప్లాన్ చేశాడు. ఓహో, లోపల ఎవరున్నా సరే చూసేద్దాం. బయటికి రా. నువ్వు బయటికి రాకపోతే మేము లోపలికి వచ్చేస్తాం. బయటికి రా, బయటికి రా. వస్తావా లేదా? మర్యాదగా వచ్చేసాయి. నువ్వు బయటకు వచ్చేంత వరకు నేను ఇది చేస్తూనే ఉంటాను. ఎవడ్రా అది నన్ను కొడుతుండేది? నువ్వు దొరికిపోయావు. తాలే తిరుగుతుంది తెలుసా? మా దగ్గర బాగా ఇరుక్కుపోయా. ఏంటి? గ్రీటాన్ని పెట్టుకొని ఏం చేసావో నేను తెలుసుకోవచ్చా? ఇప్పుడు ఎందుకు ఆగుతున్నావు నువ్వు? మర్యాదగా చెప్పు.
ఇక్కడ చూడు, ఎవరిని చూసి మాట్లాడుతున్నావని తెలుసుకో. క్రీడం పెట్టున్న చోట్లో నువ్వు ఎందుకని గొంతుతో పెట్టున్నావు? నేను గొంతు తోవిన చూట్లోని తన క్రీడ పెట్టాడో ఏమో. చెప్పి నువ్వు నన్ను మోసం చేయలేవు. మర్యాదగా అది ఇచ్చేసేయ్. మర్యాదగా తీసుకురా, వెళ్ళు. ఏమన్నావురా? ఉంటున్న వకీల్ని తీసుకొచ్చి ఇప్పుడే నీ మీద నేను కేసు వేస్తాను. ఇది వాడు తీసుంటాడు, ఎందుకంటే అది జరిగినప్పుడు వాడు నాతోనే కదా ఉన్నాడు. అలా చెప్పు. ఓ సారీ, నా ఇన్వెస్టిగేషన్ లో ఏదో ఒక చిన్న తప్పు జరిగింది. ఇదిగో. నేను చూడడానికి ఎలా ఉంటాను, కానీ కొడితే అదిరిపోతుంది. అది పోనీ చీకి, ఆ క్రీడం నీకు అంత ముఖ్యమంటే దాన్ని ఎందుకు నువ్వు జాగ్రత్తగా చూసుకోలేదు? అరే అందుకనే నేను ఈ లొకేషన్ ని మార్చేశాను తెలుసా. ఒక నిమిషం. సరే అదే వాడిని ముందు కనిపెట్టాలి. బాసు బాసు, అక్కడేం చేస్తున్నావు? మీకే బాస్ నేను తెస్తున్నాను, బాగా తినండి. నిన్ను నా క్రీటాన్ని చూసుకోమని చెప్పాను కదా, భోజనమా తీసుకొని రమ్మన్నాను. నేను వెళ్ళొద్దని అనుకున్నాను, కానీ మీకు తినడానికి ఏం లేదని నేను తెచ్చాను. నన్ను క్షమించండి బాస్. నా క్రీటాన్ని ఎవరో దొంగిలించారు. ఏంటి అలా జరుగుతుండదు? ఎలా దాన్ని తీసుంటారు? నేను ఇప్పుడే కదా ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాను. దాన్ని జాగ్రత్త పరచడానికి కేజీకి బయట నేను చాలా ఆకులు పెట్టాను. ఎవరు దాన్ని తీసుంటారు? బాబు బాబు, బయటికి వెళ్ళేటప్పుడు ఇక్కడ అనుమానించేటట్టుగా ఎవరైనా చూసావా? ఆగు, ఆలోచించి చెప్తాను. నువ్వే. నేనా? నేను బయటికి వెళ్ళేటప్పుడు అనుమాన పడేలా నువ్వే కదా అక్కడ కూర్చున్నావు. నువ్వు దొరికిపోకూడదని ఇన్వెస్టిగేషన్ చేసేటట్టు మోసం చేశావా? నేనా? నాకు సహాయం చేసేటట్టుకు వచ్చి తప్పించుకోవాలనుకున్నావా? అదిగా నిజం చెప్పు. మీకు పిచ్చి పట్టిందా? నాకు తెలుసు నువ్వే చేసుంటావు. నా మాట వినండి. ఇక్కడ చూడండి, ఈ క్రైమ్ సీన్ లో మనకి ఇంకో ఎవిడెన్స్ దొరికింది. ఓ ఎక్కడ? ఏంటి ప్రేయర్? ఏయ్, ఓహో, ఇంత పొద్దునే ఎక్కడికి వెళ్తున్నావు? అదేంటంటే నేను కట్టిన ఇల్లు అది ఎక్కడుందో మర్చిపోయాను. అందువల్ల ఇప్పుడు కొత్తగా ఒక ఇల్లు కడుతున్నాను. కనిపెట్టేశాను. ఈ రోజు ఉదయమే నేను ఓహోని చూశాను. ఎప్పుడులాగా వాడి ఇంటిని వాడు మర్చిపోయాడు. అందువల్ల కొత్త ఇల్లు కట్టాలని చెప్పాడు. ఒకవేళ వాడు పనిచేసేటప్పుడు ఆ దొంగని కూడా చూస్తుండొచ్చు. అవకాశం ఉంది. మనం వాడిని వెతికి పట్టుకొని ఎందుకు అడగకూడదు? రండి, వాడి దగ్గరికి వెళ్ళి అడుగుదాం. ఓహో, బయటికి రా. ఓహో, ఎక్కడున్నావు? ఓహో, ఎక్కడున్నావు? అమ్మయ్య, చీకి, ఓహో, ఆ చెట్టు మీద ఉన్నాడు. ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? నా క్రీటాన్ని మర్యాదగా ఇచ్చేసేయ్. ఆ, మీరందరూ ఎప్పుడు వచ్చారు? ఏంట్రా ఇది? వాడి దగ్గరే నీ క్రీటం ఉందా? అది వాడి దగ్గరే ఉంటుంది, అక్కడ చూడండి. నా కొత్త చూద్దామని మీరందరూ వచ్చారా? లేదు, నిజం చెప్పాలంటే నా క్రీటం కోసం వచ్చాను. క్రీటమా? నువ్వు చెప్పేది పైన ఉంది అదా? జరిగిందేంటో చెప్తాను. కొత్తలు కట్టడానికి వస్తువుల కోసం నేను వెళ్తున్నప్పుడు చాలా కలవలేదు. నా కొత్తలు కట్టడానికి ఇది చాలా అవసరం. అరే ఇక్కడ చూడు, ఇక్కడ ఒకటి ఉంది. సూపర్, ఇది బాగుంది. నా ఇల్లు ఇప్పుడు రెడీ అవుతుంది. ఆహా, వావ్, కట్టిన ఇల్లాగే ఉంది. సూపర్. ఇదే జరిగింది ఫ్రెండ్స్. ఇది చూడడం నాకు అస్సలు తెలీదు. వదులు చీకి, వాడు తెలియకుండా చేసేసాడు. ఓహో, నా చండాలమైన ఆ అందమైన క్రీటాన్ని మళ్ళీ ఇచ్చేస్తావా? నీ ఇంటికి కావాల్సింది నేను ఇస్తాను. ఓ, తప్పకుండా ఇస్తాను. ఇది తీసుకో. అరే, ఇదే నా అందమైన క్రీటం. సంతోషం. ఇంకైనా దీన్ని జాగ్రత్త చోట్ల పెట్టు, అర్థమైందా? నీ ఇల్లు నాకు చూపిస్తావా? ఇల్లా? సరే రండి వెళ్దాం. రండి, నా కలెక్షన్స్ ని చూపిస్తాను. మీతో రానా?